పందిరి కూరగాయ పంటల్లో బీర ఒకటి. బీరను గతంలో రైతులు నేల మీద పాకించి పండించేవారు. దీనివల్ల కాయ నాణ్యత తగ్గి రైతుకు సరైన ఆదాయం అందేది కాదు. ఈ పద్ధతికి భిన్నంగా ఇటీవల రైతులు పందిరి విధానంలో సాగును చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే దాదాపు 4-5 ఏళ్ల పాటు పందిళ్లు మన్నికగా ఉంటాయి. రాతి స్తంభాలతో నిర్మించుకున్న శాశ్వత పందిళ్ళైతే దాదాపు 20 సంవత్సరాలు మన్నుతాయి. బీర సున్నితమైన పంట కావటంతో వర్షాకాలంలో బూజు తెగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి యాజమాన్యంతో బీర నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. బీర సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్. ముఖ్యంగా ఈ బీరకాయ అనేది కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన పందిరి జాతి కూరగాయ. ఇది అన్ని రకాలైన పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు అధికంగా విటమిన్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బీర పంటకు తేమ మరియు వేడితో కూడిన వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీలు ఉంటే పంట దిగుబడి అనేది బాగుంటుంది. మరియు ఉదయం సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉండే విధంగా చూసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లోని పండించుకోవడానికి అర్కా విక్రమ్ ఇది ఐఏహెచ్ఆర్ నుంచి రిలీజ్ చేశారు. ఇది సుమారుగా ఒక ఎకరానికి 12 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. 45 రోజుల్లోనే మొదటి కోతకు అనేది వస్తుంది. అర్కా ప్రసన్ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ, దీన్ని కూడా ఐఏహెచ్ఆర్ నుంచి రిలీజ్ చేశారు. 10 నుంచి 12 టన్నులు ఒక ఎకరానికి అనేది దిగుబడి వస్తుంది. దీంతోపాటు అర్కా సుమిత్, పోసా నస్దార్ వంటి రకాలను కూడా రైతులు నాటుకోవచ్చు. మొదటంగా నేలను తయారీ విధానం అనేది ముఖ్యమైన ప్రక్రియ. సుమారు 3 నుంచి 4 సార్లు దున్నుకొని ఆఖరి దిక్కులోని 10 టన్నుల పశువుల ఎరువును అనేది వేసుకోవడం వల్ల నేల సారం అనేది పెరుగుతూ ఉంటుంది. నాటే విధానాన్ని వస్తే మనకి ఈ బీరకాయలోని 2 రకాలు ఉన్నాయి. ఒకటి పందిరి ద్వారా సాగు చేసే విధానం, రెండోది ఏంటంటే నేలపై పాకే విధానంలోని. సో నేలపై పాకే విధానంలోని మధ్యన 1.5 మీటర్ల దూరం అనేది ఉంచుకోవాలి. అదే పందిరి ద్వారా సాగు చేసే రకాలలోని వరుసకి మధ్య దూరం 2 మీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. విత్తనాలు వేసుకునే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని 1 కేజీ విత్తనానికి చెప్పిన విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తనాన్ని గుంతల్లో వేసుకోవడం వలన సరైన విధానంలో విత్తనం మొలకెత్తే అవకాశం అనేది ఉంటుంది. ఎరువుల యాజమాన్యం అనేది బీరలో కూడా ముఖ్యమైన ప్రక్రియ. ఎరువులు ముఖ్యంగా ఒక ఎకరాకి 40 నుంచి 50 కేజీల నత్రజని, 20 నుంచి 30 కేజీల ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాషియం కూడా 20 నుంచి 30 కేజీలు ఒక ఎకరాకి వేసుకోవాలి. ఫాస్ఫరస్, పొటాషియం అనేది నాటే సమయంలో గుంతల్లో వేసుకోవాలి. అదేవిధంగా నత్రజనిని సగభాగం నాటే సమయంలో వేసుకోవాలి. అదేవిధంగా మిగతా సగభాగం నత్రజనిని ఎప్పుడైతే పువ్వు వస్తుందో ఆ పువ్వు దశలోని వేసుకోవడం వలన పువ్వు పెరగడంతో పాటు కాయ దిగుబడి కూడా పెరుగుతుంది. ఆడ మరియు మగ పువ్వులు అనేవి ఒకే పాదు పైన ఉంటాయి కాబట్టి మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆడ పువ్వులు ఎక్కువైతే మనకి దిగుబడి అధికంగా పెరుగుతుంది. ఈ ఆడ పువ్వుల దిగుబడిని పెంచడానికి మనము NAA పిచికారీ చేయాలి. కలుపు నివారణ కూడా సరైన సమయంలోనే ముఖ్యమైన ప్రక్రియ. కలుపును కూడా సకాలంలోనే నిర్మూలించడం వల్ల కాయ దిగుబడి నాణ్యత కూడా పెరిగే అవకాశం. మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే, ఈ సూక్ష్మ పోషకాలు అనేవి పందిరి ద్వారా పండించే కూరగాయల్లో ఇవ్వడం అనేది మంచిది. NPK అంటే మనకి 19 అని ఉంటుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి 1% ఇవ్వడం వల్ల కాయ యొక్క దిగుబడి కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ బీర సాగులోని ముఖ్యంగా కొన్ని రకాలైన పురుగులు, కొన్ని రకాలైన తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక పండ్ల ఈగ అనేది ముఖ్యమైనది. దీన్ని నివారించడానికి 10 నుంచి 12 ఫెరమోన్ ట్రాప్స్ అంటారు, వాటిని పెట్టుకోవడం వల్ల ఈ పండ్ల ఈగని నిర్మూలించవచ్చు. అదేవిధంగా వేప నూనెని 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ఈ పండ్ల ఈగను కూడా నిర్మూలించవచ్చు. అదేవిధంగా పౌడరీ మిల్యూ అనేది ఇంకొక రకమైన తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం వెటబుల్ సల్ఫర్ లేదా మార్కెట్లో మిక్స్డ్ ఫంగిసైడ్స్ అనేవి కూడా వచ్చున్నాయి, వాటిని కూడా ఉపయోగించి నిర్మూలించవచ్చు. ముఖ్యంగా కోత దశ వచ్చేసరికి ఏంటంటే ఈ బీరలోని మొదటి కోత దశ 45 రోజులకు వచ్చిన తరువాత కోత దశ అనేది 2 నుంచి 3 రోజుల కాల వ్యవధిలో తర్వాత కోత అనేది జరుగుతుంది. కాబట్టి కోతకాలం అన్ని రోజులు కూడా రైతులు అనేవి అప్రమత్తంగా ఉండాలి. సో ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ సాధారణ పద్ధతిలోని ఈ దిగుబడి చూస్తే సుమారు ఎకరాకి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అదేవిధంగా
మనకి ఈ పందిరి ద్వారా సాగు చేయడం వల్ల సుమారు 10 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రకమైన శాస్త్రీయ పద్ధతులన్నీ పాటించి బీరలోని అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం.